బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్పై రౌస్ రెవెన్యూ కోర్టు ఇవాళ ఉత్తర్వులు ఇవ్వనుంది. కొడుకు పరీక్షలు జరుగుతున్నందున చదివించేందుకు తల్లిగా నైతిక మద్దతు ఇచ్చేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని గత నెలలో పిటిషన్ దాఖలు చేశారు కవిత. ఇప్పటికే తనను 10 రోజుల పాటు ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించారని, స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారని, చెప్పాల్సినవన్నీ తాను చెప్పారని పిటిషన్లో పేర్కొన్నారు. తన కొడుకు పరీక్షలు ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కోరారు. కవితను బెయిల్పై విడుదల చేస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారని, ఆమెను జ్యుడిషియల్ రిమాండ్లోనే కొనసాగించాలని కోర్టును కోరారు ఈడీ తరపు న్యాయవాది. ఇప్పటికే అప్రూవర్గా మారిన ఒకరిని బెదిరించి ఒత్తిడి తీసుకువచ్చారని, బెయిల్పై విడుదలైతే ఇలాంటివే రిపీట్ అవుతాయని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్పై రౌస్ రెవెన్యూ కోర్టు ఇవాళ ఉత్తర్వులు ఇవ్వనుంది. కొడుకు పరీక్షలు జరుగుతున్నందున చదివించేందుకు తల్లిగా నైతిక మద్దతు ఇచ్చేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని గత నెలలో పిటిషన్ దాఖలు చేశారు కవిత. ఇప్పటికే తనను 10 రోజుల పాటు ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించారని, స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారని, చెప్పాల్సినవన్నీ తాను చెప్పారని పిటిషన్లో పేర్కొన్నారు కవిత. తన కొడుకు పరీక్షలు ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కోరారు. కవితను బెయిల్పై విడుదల చేస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారని, ఆమెను జ్యుడిషియల్ రిమాండ్లోనే కొనసాగించాలని కోర్టును కోరారు ఈడీ తరపు న్యాయవాది. ఇప్పటికే అప్రూవర్గా మారిన ఒకరిని బెదిరించి ఒత్తిడి తీసుకువచ్చారని, బెయిల్పై విడుదలైతే ఇలాంటివే రిపీట్ అవుతాయని తెలిపారు. 3 రోజుల క్రితం ఇరువురి తరపున సుదీర్ఘంగా వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. అయితే ఇవాళ ఉదయం 10:30 తర్వాత ఆమె తీర్పును వెల్లడించనుంది ఢిల్లీ రౌస్ రెవెన్యూ కోర్టు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత, ఇవ్వొద్దంటూ ఈడీ వాదనలు వినిపించడంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ శివప్రసాద్ ఫోన్లో అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు తన కుమారుడి పరీక్షల నిమిత్తం కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ కోరింది. ఆమెకి మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే జైల్లోనే కొనసాగే అవకాశం ఉందా? సో విద్య, ఇప్పటి వరకు ఉన్నటువంటి వాదనలు కనుక విన్నట్టయితే, ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు కనుక గమనిస్తే బెయిల్ లభించడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. ఈ కారణం ఈడీ ప్రధానంగా ఈ కేసుపై ఫోకస్ చేసినటువంటి పరిస్థితుల్లో కవిత దీంతో చాలా కీలక పాత్ర వహించారు అనేటటువంటి అంశాన్ని పదే పదే రౌస్ రెవెన్యూ కోర్టు దృష్టికి కానీ, హైకోర్టు దృష్టికి కానీ తీసుకెళ్లేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందుకే కేసుకు సంబంధించినటువంటి టెక్నికల్ అంశాలను ప్రస్తావించకుండా కవిత కూడా తన కుమారుడు యొక్క ఎగ్జామ్స్ ని దీంతో కారణంగా చూపిస్తూనే బెయిల్ కోసం అప్లై చేశారు. అయితే బెయిల్ కోసం అప్లై చేసినటువంటి తర్వాత దాని మీద వాదన జరిగాయి. తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు. ఇవాళ ఉదయం 10:30కి దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని నిర్వహిస్తామని కోర్టు చెప్పింది. అయితే ఈ చెప్పినటువంటి కోర్టే సిబిఐకి విచారణకి అనుమతి ఇచ్చింది. ఈ అంశాన్ని కూడా మనం గుర్తించవలసినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని కనుక పరిగణలోకి తీసుకుంటే బహుశా ఆమెకి బెయిల్ తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా ఆ ప్రస్తుతం కనిపిస్తుంది. ఎందుకంటే బయటకు వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళని ఎవరైనా బెదిరించడం కానీ, లేదా భయపెట్టడం కానీ, లేదా ఇటువంటి కారణాల వల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈమె కూడా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బెయిల్ ఇవ్వద్దు అనేది ఈడీ యొక్క ప్రధానమైనటువంటి వాదన. అందువల్ల
మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ మనకు వచ్చేస్తుంది, కోర్టు అనౌన్స్ చేస్తుంది. అయితే సిబిఐ విచారణని కూడా వ్యతిరేకిస్తూ అదే రౌసాన్యూ కోర్టుని ఈ కవిత ఆశ్రయించింది. దాని మీద కూడా కోర్టు విచారణ జరపాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల వీటన్నిటిని కూడా చాలా కాంప్లికేటెడ్ పరిస్థితులన్నీ కూడా ఇక్కడ ఏర్పడినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కాబట్టి కాసేపట్లో దానికి సంబంధించినటువంటి అంశం తేలబోతోంది. అయితే ఈడీ వాదన ఇంత బలంగా ఉంది కాబట్టి సిబిఐకి కూడా సిబిఐకి కూడా అనుమతి ఇచ్చింది కాబట్టి విచారణ చేయడానికి రౌసాన్యూ కోర్టు దీనికి సంబంధించినటువంటి విషయంలో తొందరగా బెయిల్ ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు అని చెప్పి చాలా మంది భావిస్తూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు విద్య. అంటే ఒకవేళ బెయిల్ వచ్చినా కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటికే సిబిఐ విచారణకి కోర్టు అనుమతించింది కాబట్టి. అందుకే అంటే బెయిల్ అంటే ఏ కోర్టు అయితే మీకు బెయిల్ ఇవ్వాలో ఆ కోర్టే సిబిఐ విచారణకి అనుమతి ఇచ్చింది కాబట్టి ఈడీ కూడా చాలా బలమైనటువంటి వాదనలు వినిపించింది కాబట్టి కేసులో ప్రధానమైనటువంటి నిందితురాలు కవిత అని చెప్పి ఆమె వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి నేపథ్యంలో బెయిల్ తిరస్కరణ అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ దీని మీద బెయిల్ వచ్చినా కూడా, ఈ అంశంలో బెయిల్ వచ్చినా కూడా సిబిఐకి సంబంధించి వాళ్ళు విచారణకి అనుమతి ఇచ్చారు కాబట్టి అది కూడా అక్కడే మన జ్యుడిషియల్ కస్టడీ ఎక్కడైతే ఉందో ఈమె రిమాండ్ లో ఎక్కడైతే ఉందో ఆమె అక్కడే విచారణ చేయాలని చెప్పి కూడా కోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో మరి కవిత అక్కడ ఉంటేనే కదా అక్కడ విచారణ జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే బెయిల్ విషయంలో కొంత వ్యతిరేకత ఉండే అవకాశం కనిపిస్తుంది విద్య. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.